ఆషాఢ మాసం అనగానే అందరూ ఇది మంచి కాలం కాదు అని చెప్పేసి అంటూ ఉంటారు. మనం ఆషాఢ మాసం అత్త గుమ్మం తొక్కకూడదు అని, కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడకూడదని చెప్పేసి అంటూ ఉంటారు. దీనికి కారణాలు లేకపోలేదు. మనం ప్రాక్టికల్గా వచ్చింది ఎక్కడి నుంచి అంటే వ్యవసాయ కుటుంబాల నుంచి. ఆషాఢం చైత్ర వైశాఖ మాసాల్లో అంతా ఎండిపోయి ఉన్నటువంటి ఉన్న చెత్త అంతా ఆకులు అవి ఉన్నవన్నీ కూడాను ఈ వర్షం కురిసిన తర్వాత కాలువల వెంట అన్ని చోట్ల ఈ మురుగుతో సహా వాటిని కొట్టుకుని వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో చుట్టూతా మనకి వ్యాధులు వ్యాపించే అవకాశం ఎక్కువగా ఉంది. ఆ వ్యాధులు వ్యాపించటం వలన దీన్ని ఆషాఢం మంచి మాసం కాదు అని, ఏ పని మొదలు పెట్టడానికైనా మంచి అనుకూలమైంది కాదని, ఒక ఇల్లు కడదామని అనుకుంటే వర్షం వలన చాలా ఇబ్బందులు ఉంటాయి. కనుక ఈ వ్యవసాయం చేసే మన కాలంలో అల్లుళ్ళు అత్తవారింటికి వెళ్ళి కూర్చోవడం వలన ఇక్కడ వ్యవసాయ పనులు కొడుకులుగా ఉన్నవాళ్ళు ఇక్కడ వ్యవసాయ పనులు ఆగిపోతాయనే ఉద్దేశంతో. రెండో విషయానికి వస్తే ఏంటంటే అనారోగ్య కాలంలో ఆవిడ్ని కలవడం వలన కొత్తగా పుట్టే పిల్లలు అనారోగ్యంగా పుడతారేమోననేతోటి సామాన్యంగా ఇలా చెబుతూ ఉంటారు.